వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఎస్ఎస్సి విభాగంలో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్, అలాగే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రియల్, సో ఇలా 4 పోస్టులకి ఒకేసారి సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ అయితే వచ్చింది. ఈ యొక్క సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ నోటీస్ వచ్చేసి నిన్నైతే వచ్చింది. నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను నోటీస్ గురించి పూర్తిగా. ఆ యొక్క నోటీస్లోనే ఎగ్జామ్ డేట్స్ కూడా ఉన్నాయి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినాక మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ముందుగా ఇక్కడ పైన రిజిస్ట్రేషన్ నెంబర్ మీది ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి, కింద క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది. సో ఇలా లాగిన్ అయిన తర్వాత ముందుగా మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. కింద లైవ్ ఎగ్జామినేషన్ మై అప్లికేషన్ ట్యాబ్ ఉంటుంది. మై అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్కి అయితే అప్లై చేస్తారో వాటికి సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ అయితే వచ్చింది. ఈ యొక్క సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ వచ్చేసి కేవలం 3 to 4 డేస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి వెంటనే సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసింటే వాళ్ళకి సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ తెలియకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, మీరు ఒక వీడియోకి లైక్ చేసి. సో ఫస్ట్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మీద క్లిక్ చేశాను. సెలెక్ట్ సిటీ మీద మీకు క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే లోడింగ్ అవుతుంది. సో ఇలా ఉంటుంది, మీరు ఇది చదువుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పక్కన క్యాలెండర్ గుర్తుంటుంది. క్యాలెండర్ డేట్ మీద మీరు గుర్తు చూసుకొని ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అయితే కొంచెం బ్లాక్ కలర్ థిక్గా అయితే కనిపిస్తుంది. ఆ యొక్క చూడండి, డిసెంబర్ నుంచి జనవరి వరకు అయితే ఇక ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఏ రోజైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ యొక్క పూర్తి బ్లాక్లో ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి గెట్ స్లాట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ మీరు క్లిక్ చేసి చూపించి కిందకి మీరు ఫస్ట్లో ఏమైందంటే ప్రిఫరెన్స్లో 3 ప్రిఫరెన్స్ అయితే వచ్చింది. అప్లై చేసినప్పుడు ఆ యొక్క 3 ప్రిఫరెన్స్ ఇక్కడ చూపిస్తాయి. ఈ యొక్క 3 ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఏ సిటీ కావాలో అది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ యొక్క సిటీ మీద క్లిక్ చేయగానే సక్సెస్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. మీకు మొబైల్ నెంబర్కి వస్తుంది, ఈమెయిల్కి వస్తుంది. మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ వస్తుంది. అక్కడ ఓటీపీ ఉంటుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు చూసుకోండి 6 నెంబర్ల ఓటీపీ అయితే వస్తుంది. వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ ఇలా లోడింగ్ అవుతుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మీ యొక్క సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి. ఇక మీరు కంప్లీట్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ మై అప్లికేషన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ సెలెక్ట్ సిటీ ఎగ్జామ్ డేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే చూపించాలి. ఓన్లీ మీ యొక్క ఎగ్జామ్ డేటు సిటీ చూపిస్తే సెల్ఫ్ స్లాట్ కంప్లీట్ అయినట్టు. ఇక రెండవ పోస్ట్కి చూడండి, ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్తో 2 పోస్టులు అయితే అప్లై చేయడం జరిగింది. కాబట్టి రెండోది కూడా అప్లై చేయడం జరుగుతుంది ఇప్పుడే. సెల్ఫ్ స్లాట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి. ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్కి ఇది చూడండి, హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 ఉంది కదా, దాన్ని కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ సిటీ ఎగ్జామ్ డేట్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సేమ్ టు సేమ్ ఒకే ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి క్యాలెండర్ గుర్తు మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డిసెంబర్లో చూపించడం లేదు, ఎందుకంటే ఇది జనవరి నుంచి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క జనవరి 8, 9, 10, 12 ఇక్కడైతే 4 ఉన్నాయి ఎగ్జామ్ డేట్స్. మీకు నచ్చిన డేట్ మీద క్లిక్ చేసి గెట్ స్లాట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కర్నూలు అయితే చూపించడం లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ స్టార్ట్ క్యాలెండర్లోకి వచ్చేసి డేట్ అయితే చేంజ్ చేసుకోండి. ఆ యొక్క రోజు అయితే ఎగ్జామ్కి సంబంధించి ఎన్ని డేట్స్ ఉన్నాయో అన్ని డేట్స్ చెక్ చేసుకోండి. మీకు దగ్గర ఉన్న సిటీని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీరు మళ్ళీ దూరాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి మీరు ప్రతి డేట్ అయితే చెక్ చేసుకోవాలి. మీకు అనుకూలంగా ఉన్న డేట్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. డేట్ చేంజ్ చేస్తూ గెట్ స్లాట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ యొక్క బ్లాక్ కలర్లో మెరుస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూపిస్తుంది. బ్లాక్ కలర్లో లేనిది ఆ రోజు ఎగ్జామ్ లేదని అర్థం. ఒకవేళ ప్రిఫరెన్స్లో మీకు నచ్చకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూస్ ఆల్టర్నేటివ్ సిటీ అయితే ఉంటుంది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో మీకు కొన్ని సిటీస్ అయితే కనిపిస్తాయి. ఆ యొక్క సిటీస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా దగ్గర అవుతే, నాకు దగ్గరగా ఇప్పుడు నేను కర్నూలు కావాలనుకుంటున్నాను, కాబట్టి ఈ యొక్క డేట్ అయితే కర్నూలు రాలేదు. నేను మళ్ళీ డేట్ చేంజ్ అయితే చేస్తాను. ఇప్పుడు 7 మీద క్లిక్ చేశాను. 7 మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ కర్నూలు, హైదరాబాద్, గుంటూరు 3 చూపిస్తున్నాయి. కాబట్టి సింపుల్గా నేను కర్నూలు మీద సెలెక్ట్ చేస్తాను. ఇలా లోడింగ్ అయ్యి సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. మీకు అప్పుడు ఒక మెసేజ్ వస్తుంది సేమ్ ఫస్ట్ లాగానే. ఆ యొక్క మెసేజ్ని
మీరు మొబైల్ నెంబర్ అయితే మొబైల్ ఎంటర్ చేయండి, అక్కడ మొబైల్ అని ఉంటుంది సపరేట్గా. ఒకవేళ ఈమెయిల్ అయితే ఈమెయిల్ మీద క్లిక్ చేయండి, ఈమెయిల్కి సపరేట్గా వచ్చినది. మీరు మొబైల్ నెంబర్ది ఎంటర్ చేయాలనుకుంటే ఇంకా ప్లీజ్ ఎంటర్ ఓటీపీ సెండ్ టు మొబైల్ నెంబర్ అని ఉంటుంది. ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ యొక్క 6 నెంబర్ల ఓటీపీ అయితే వస్తుంది. 6 నెంబర్ల ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే లోడింగ్ అయ్యి సక్సెస్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళి మొత్తం మీరు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళండి. ఎందుకంటే సెల్ఫ్ స్లాట్ కంప్లీట్ అయిందో లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. మళ్ళీ మా అప్లికేషన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. మా అప్లికేషన్ ట్యాబ్ మీద క్లిక్ చేసినాక సేమ్ టు సేమ్ ఇలా లోడింగ్ అవుతుంది. కాసేపు లోడింగ్ అయ్యాక ఇలా మీకు చూపిస్తుంది. ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ మీద సెలెక్ట్ షెడ్యూల్ మీద క్లిక్ చేయగానే మీకు డేటు సిటీ అయితే చూపిస్తుంది. ఇలా చూపించినాక మీకు సెల్ఫ్ స్లాట్ కంప్లీట్ అయిందని అర్థం. మీకు ఎగ్జామ్కి 4 days ముందు మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. ఈ యొక్క కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ వచ్చేసి డిసెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 16 నుంచి 17వ తేదీ వరకు అయితే కండక్ట్ చేస్తారు. అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 30 వరకు అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 18 నుంచి జనవరి 6వ తేదీ వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి సెల్ఫ్ స్లాట్ డిసెంబర్ 5 నుంచి జనవరి 5 వరకు అయితే ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి 7 నుంచి జనవరి 12 వరకు అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు 2026లో. ఇక హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్కి సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ వచ్చేసి డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 15 వరకు అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి 15 నుంచి జనవరి 22 వరకు అయితే ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్కి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క 4 పోస్టులు అప్లై చేసిన వాళ్ళకి ఒకే విధంగా సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క వీడియోని చూసి వెంటనే సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ అయితే చేసుకోండి. సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి. ఎవరైతే సెల్ఫ్ స్లాట్ టైం లిమిట్లో చేసుకోలేదో వాళ్ళకి ఎగ్జామినేషన్ అయితే క్యాన్సిల్ అవుతుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క 4 పోస్టుల్లో మీరు ఒక పోస్ట్కి అప్లై చేసినా ఖచ్చితంగా సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసి సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ వచ్చిందని వాళ్ళకి తెలియకపోతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఎస్ఎస్సి విభాగంలో ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ యొక్క సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. ఈ యొక్క సెల్ఫ్ స్లాట్లో మీరే సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎగ్జామ్ డేట్ కూడా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. అలా ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. కాబట్టి వెంటనే మీరు సెల్ఫ్ స్లాట్ అయితే చేసుకోండి. మీరు సెల్ఫ్ స్లాట్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ యొక్క 4 పోస్టులు అప్లై చేసింటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ యొక్క వీడియోకి లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన యూస్ఫుల్ కంటెంట్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది.